స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, యూత్ ఐకాన్ కూడా. మొన్నటి వరకు సినిమా స్టార్, ఇప్పుడేమో పొలిటికల్ స్టార్. అయితే ప్రస్తుత రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి పవన్ ఎంతవరకు నెగ్గుకు రాగలడు? పవన్ కొనసాగలడా? సార్, పవర్ స్టార్ ఏమవుతుందంటారు? పవర్ స్టార్కి పవర్ ఉంది. ఉందా? ఆ పవర్ పాలిటిక్స్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం ఎలక్షన్ల దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈలోపు తనైతే ఫస్ట్ గెలిచేయాలనుకోలేదు, లేకపోతే అద్భుతంగా పోటీ చేయాలనుకోలేదు. వాస్తవంగా పార్టీ 2014లో ఎన్నికలకు ముందే పెట్టినటువంటి వ్యక్తి నాకు పోటీ చేయడం ఇంపార్టెంట్ కాదు, క్వశ్చన్ చేయడమే ఇంపార్టెంట్ అనేది జనంలోకి తీసుకెళ్ళారు. తద్వారా జనంలో ఒక పాజిటివ్ ఇమేజ్ సంపాదించుకున్నాను. ఎందుకంటే అంతకుముందు ప్రజారాజ్యానికి పెద్ద ఎత్తున ప్రచారకర్తగా పనిచేసి, అంటే ఇదే టైంలో జోకులు కూడా వస్తున్నాయండి. అప్పుడప్పుడు పార్టీ మరిగైపోతున్న టైంలో నేనున్నాను అని చెప్పేసి అంటున్నా, జోక్స్ వస్తున్నాయి. సాధారణంగా ఏంటంటే క్రిటిసిజం చేసేవాళ్ళు. ఇప్పుడు మిగతా చోట వేరు, పాలిటిక్స్లో వేరు. పాలిటిక్స్లో ఏంటంటే పవన్ ఉనికి నచ్చనటువంటిది ప్రతిపక్షాలు, ఎస్పెషల్లీ వైసీపీకి నచ్చదు. ఇంకోటి అధికార పార్టీ టీడీపీకి లోపల కోపం ఉన్నా కూడా బయట మాత్రం పవన్ కళ్యాణ్కి పాజిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు. ఓవరాల్గా చూసుకుంటే అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి ఇప్పటిదాకా అద్భుతంగా చెయ్యాలి, చేస్తారు అనేటువంటి దానికంటే కూడా రాజకీయాలు మారాలనుకుంటున్నారు. నిజంగా జనం ఏం కోరుకుంటారు? రాజకీయాలు అంటే లంచాలు లేని, అవినీతి లేని, దుర్మార్గం లేని, సత్యలతో ఉండేటటువంటి లీడర్లు ఉండాలి. అంటే ఇదంతా పవన్ వల్ల సాధ్యం అంటారా? అదే అంటే వాళ్ళు కోరుకున్నటువంటి లక్షణాలు అతనిలో ఉన్నాయి. అదే సమయంలో తను తీసుకొస్తున్నటువంటి లీడర్లు కూడా రెగ్యులర్ పొలిటీషియన్లు, రెగ్యులర్ కరప్టెడ్ క్యారెక్టర్లు కాకుండా పూర్తిగా కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. అది యూత్ నుండి పట్టుకొస్తున్నారు. ఈ యూత్ కూడా ఏంటంటే పర్టికులర్లీ ఒక నిజాయితీగా రాజకీయాలు ఉండాలని కోరుకునే యూత్. వీళ్ళు ఉండటం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే ఇంతవరకు అసలు వీళ్ళకి రాజకీయ అనుభవం లేదు. వీళ్ళెవరూ కూడా రాజకీయం ఎట్లా ఉండాలని కలగన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా పవన్ ఇష్టపడుతున్నారు. అట్లాంటి యూత్ ఎస్పెషల్లీ ఆ యూత్ కోరుకున్నటువంటిది, లేదా మధ్యతరగతి, ఎస్పెషల్లీ జనం 3 కేటగిరీలు ఉంటారు. పొలిటికల్లీ ఆబ్లిగేటెడ్ అంటే టీడీపీకి ఒక బ్యాచ్, కాంగ్రెస్కి ఒక బ్యాచ్, కమ్యూనిస్టుల బ్యాచ్, ఎవరి కాళ్ళకి ఒక పార్టీ సింపథైజర్స్ ఉంటారు, అంటే వాళ్ళకే ఓట్లు వేసేటువంటి వాళ్ళు. రెండవ బ్యాచ్ ఏంటంటే పార్టీ సింపతి ఉన్నప్పటికీ కూడా అక్కడున్న క్యాండిడేట్ సరైనోడు కాకపోయినా, లేదంటే కనుక వాళ్ళు పెట్టుకున్న పొత్తు నచ్చకపోతే ఆ టైంలో ఆల్టర్నేటివ్గా ఓటేసేటువంటి వాళ్ళు ఒక వర్గం ఉంటారు. వీళ్ళు కాకుండా తటస్థ ఓటర్లు ఉంటారు. ఈ తటస్థ ఓటర్లు ఎప్పుడు నిజాయితీ పరులు దొరుకుతారో, మంచోళ్ళు దొరుకుతారో, డిఫరెన్స్ చూస్తారో అట్లాంటి వాళ్ళ కోసం ఎంచుకుంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పవన్ కేసు చూస్తున్నారు. తటస్థ ఓటర్లు, ఏ పార్టీలకు సంబంధం లేని ఓటర్. వీళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పర్టికులర్లీ ఉన్నటువంటి అంటే పార్టీల్లోనే ఉంటూ పార్టీ విధానాల మీద వెక్స్ అయ్యినో, లేదా మన పార్టీ సరిగ్గా చేయట్లేదని ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి అన్నప్పుడు వాళ్ళకి పవన్ ఆల్టర్నేటివ్గా కనిపించాలి. అంటే ప్రెసెంట్ ఎంపికలు జరుగుతున్నాయి కదా, అంటే ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తారంటారు? ఎంపికల్లో ఎక్కువగా కనబడుతున్నటువంటిది ఏంటంటే మంచి స్పీకర్స్. ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఒక్కడే స్పీకర్ అయితే చాలు. ఇమేజ్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఒక పెద్ద మర్రి చెట్టు, ఆయన నీడలో కొన్ని చెట్లు ఉండాలి. మర్రి చెట్టుగా పవన్ కళ్యాణ్ ఉంటే కష్టం, అదో సుబాబుల్ చెట్లు లాగా ఉండాలి. లైన్లో చెట్లు కనబడాలన్నా అంటే ఈ పార్టీకి చాలామంది నాయకులు ఉన్నారు, ఈయన ఒక్కడే కాదు అని అనిపించాలి. వాళ్ళందరికీ సబ్జెక్ట్ ఉంది, ఆయన అనుచరులో లేకపోతే ఆయన చెప్పినట్టే చేసేవాళ్ళు అని కాకుండా డెమోక్రటికల్గా మాట్లాడతారు, డెమోక్రసీ పట్ల ప్రేమ ఉన్నోళ్ళు, వాళ్ళే పవన్ దగ్గర ఉన్నారనిపించాలి. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఎంపిక చేస్తున్నారు. అందులో సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, సొసైటీ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, నిజాయితీ కోరుకునేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ వస్తున్నారనమాట. వాళ్ళని ఇప్పుడు ఎంపిక చేస్తున్నారు. అందులో ఎస్పెషల్లీ యూత్ని ఎంపిక చేస్తున్నారు, ప్రొఫెషనల్స్ని ఎంపిక చేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, ఓ డాక్టరో, ఓ టీచరో వీళ్ళకి రాజకీయాల్లోకి రావాలని ఉంటుంది. కానీ ఇక్కడ కోట్ల రూపాయలు డబ్బులు గుమ్మరిచ్చి జనాల్ని పోగేసి నినాదాలు చేసి ఈ హడావిడి చేయలేరు. ఇవి కూడా ఉన్నాయండి. అంటే డైరెక్ట్గా నిజాయితీ పరులు అనేది పవన్ వరకు వెళ్ళట్లేదు, మధ్యలో ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా సహజంగా పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చి నిలబడితే మిగతా వాళ్ళు ఏడ మాట్లాడిస్తారండి. ఇప్పుడు మీరు వెళ్ళాలనుకున్నారు, పవన్తో కలవాలనుకున్నారు, మీరు వెళ్తే ఇప్పుడు ఆ మధ్యలో ఆయన అభిమానులను అందరినీ తోసుకుని వెళ్ళాలంటే వచ్చే ఏడాది పట్టుద్ది. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా సెలక్షన్స్ చేయాలంటే జీవితంలో సాధ్యం కానిపోయింది. ఎందుకంటే ఆయనకు స్టార్ ఇమేజ్ ఉంది, హీరో ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి చుట్టూతో పెద్ద మంది మాగదులు ఉంటారు. అభిమానులు ఒక పక్కన ఉంటారు, దానికి తోడు వాళ్ళని సంరక్షించేటువంటి సంరక్షకులు ఒక బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఏయో పేర్లు పెడుతున్నట్టున్నారు, సెక్యూరిటీ అని, అట్లాంటి వాళ్ళందరినీ దాటుకుని పోవాలి. కాబట్టి ఆయన ఏం చేశారంటే హానెస్ట్ ఉన్నటువంటి కొంతమంది టీముని తయారు చేశారు.
ఇప్పుడు ఆ టీంలో ఉన్నటువంటి హరిప్రసాద్ గారు కావచ్చు, మిగతా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాయితీగా జర్నలిజంలోనో వివిధ రంగాల్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. ఇంకోటి డబ్బుల కోసం పనులు చేయట్లేదు వాళ్ళు ఎవరు. సొసైటీ మీద వాళ్ళకున్న ప్రేమ, పవన్ కళ్యాణ్ మీద ఉన్న వేరే అభిమానం, అభిమానం కోసం మార్పు కోరుకుంటున్నటువంటి, సమాజంలో మార్పు కోరుకునేటువంటి వాళ్ళు. దానికోసం వాళ్ళని ఈయన ఎంపిక చేశారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు, అందులో డౌట్ ఏం లేదు. అయితే మరి పీఆర్పీతో పోలిస్తే జనసేన పరిస్థితి ఏంటి? పీఆర్పీకి జనసేనకి అసలు పొందలే లేదంటారా? ఎందుకంటే పీఆర్పీ వాళ్ళు స్టార్టింగ్ నుంచినే ఇతర పార్టీల నుండి వలస వస్తానన్న వాళ్ళందరికీ డోర్లు తెరిచేసి కూర్చున్నారు. అప్పుడు ఇవాళ గంటా శ్రీనివాసరావులు, లేకపోతే అవంతి శ్రీనివాసులు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసిన వాళ్ళందరూ అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళందరూ ఆ తర్వాత ఏం చేశారు, పీఆర్పీలోకి వెళ్ళారు. వాళ్ళందరికీ చిరంజీవి డోర్స్ ఓపెన్ చేసి వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. కానీ ఇవాళ ఈయన అట్లా చేయట్లా. పాత వాళ్ళని ఎవరిని రమ్మనమని పిలవట్లేదు, కొత్త వాళ్ళని ఎంపిక చేస్తున్నారు. ఎలక్షన్స్ టైంలో ఏమన్నా హానెస్టీ ఉండి అట్లాంటి మంచి లీడర్లు ఎవరైనా ఉంటే తీసుకుంటారేమో తెలియదు, లేదా ఈయన కూడా డోర్స్ ఓపెన్ చేస్తారేమో ఆ ఎన్నికల ముందు. ఇప్పటిదాకా చూస్తుంటే మాత్రం అసలు జనసేనకి ప్రజారాజ్యానికి పొంతనేలేదు. ప్రజారాజ్యం కిచిడీ అయింది, అన్ని పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళందరినీ చేర్చుకుని అదొక కిచిడీ కింద తయారు. జనసేన మాత్రం కంప్లీట్ ఫ్రెష్ లుక్ ఇస్తోంది. అయితే ఈ ఫ్రెష్ లుక్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటి దాని మీద డిపెండ్ అయ్యి. అయితే ప్రస్తుతానికి జనసేన పార్టీకి అయితే మీరు రాజకీయంగా ఇచ్చే సలహాలు ఏంటి? జనసేన చేయాల్సినటువంటి పని ఏంటంటే గుడ్ ఎంపిక చేస్తున్నారు, వాళ్ళకి ఇమేజ్ క్రియేట్ చేయాలి. పవన్ ఇమేజ్ని వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పటికీ సోషల్ మీడియా పరంగా ఇదిగో ఈయన పవన్ కళ్యాణ్ మెచ్చిన స్పీకరు అంటూ ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించారు. జనంలోకి కూడా వాళ్ళు వెళ్ళేటట్టు వాళ్ళతో ర్యాలీలు చేయించడాలు, వాళ్ళతో సభలు పెట్టించడాలు, అది మిగతా యూత్తో అందరితో ఇంటరాక్ట్ అయ్యేటట్టు చేయడాలు, వాళ్ళని కూడా లీడర్లుగా గుర్తించాలి. ఆ స్టైల్లోకి తీసుకెళ్ళాలి వాళ్ళందరూ. వాళ్ళని భుజం మీద చెయ్యేసి పవన్ కళ్యాణ్ దగ్గరుండి మాట్లాడించి ఈయన నాలాగా మాట్లాడగలుగుతున్నాడు, నాకంటే బాగా మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళని కూడా హీరోలుగా తయారు చేయాలి. ఆ హీరోలుగా తయారు చేసినప్పుడు ఆ ఇమేజ్ ప్యాటర్న్ తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసేటట్టుగా, దానికి తగ్గట్టుగా మీడియా ఫోకస్ అయ్యేటట్టు వాళ్ళు మాట్లాడే మాటల్ని హైలైట్ అయ్యేలా చేయడం, ఇట్లాంటివి చేయాలి. ఇది నెంబర్ 1. రెండవది ఏంటంటే పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఆ ఓన్లీ తను స్పీచ్ ఇచ్చేసేసి వెళ్ళిపోవడం కాకుండా ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడించి వీళ్ళతో ఆ సలహాలు తీసుకోవడం. ఏది ఇందులో వీళ్ళ ఐడియా ఒకటి ఉంది, వాళ్ళ ఐడియా ఒకటి ఉంది కదా, ఈ ఐడియాల మధ్యన క్లాష్ అయిన రాకుండా వీళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని ఈయన ఉద్దేశం ఏంటన్నటువంటిది క్లియర్గా చెప్పడం, అట్లాంటి స్పష్టత ఇవ్వాలి. కొన్ని అంశాల్లో పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం ఏంటంటే సమస్యను తను ప్రస్తావిస్తారు తప్పించి పరిష్కారం చెప్పడం, ప్రభుత్వాలే చేయాలని. నువ్వు ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తావు అనేది కరెక్ట్ ఆన్సర్ చేయగలిగితే అప్పుడు పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ మీద అయితే చాలా హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫర్దర్గా జనసేన పార్టీ ఏం చేయబోతుంది అనే దాని భవిష్యత్తు అయితే దాని మీద ఆధారపడింది. ప్రస్తుతానికి అయితే ఇది. రేపు మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.